హాయ్ నేను సతీష్. 2 రోజుల నుంచి అడుగుతున్న ప్రశ్న ఎక్కువ మంది అడుగుతున్నది ఏంటంటే ఇన్స్టాలో కావచ్చు, కామెంట్ సెక్షన్లో కూడా కన్నడలో బిగ్ బాస్లో కిచ్చా సుదీప్ హోస్ట్ కదా, డ్రెస్సుల గురించి డ్రెస్సుల ద్వారా చాలా హింట్స్ అందిపోతున్నాయి, ఏంది డ్రెస్ కూడా అని చెప్పేసి దాని గురించి ఒకటి పెద్దగా క్లాస్ వీక్ అందరినీ బయటికి వెళ్ళేసి గట్టిగా దుమ్ము దులిపారంట. అట్లాగే ఇంకోటి ఏంటంటే ఒక కపుల్ ఒక జంట ట్రాక్ ఏది ఉంటే గట్టిగా క్లాస్ స్పీకర్ అంటండి, దాని గురించి చెప్పండి 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 అని అడుగుతూ ఉన్నారు. మరి మన దగ్గర కూడా అట్లా వస్తుందా ఏంటి? నిజమే కదా, మంచి డెసిషన్ కదా అది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు వేసుకున్న డ్రెస్సులు బట్టి డ్రెస్ కోడ్ ఇస్తున్నారా, నేను డేంజర్లో ఉన్నారు అంటే మీ డిజైనర్స్ ఉంటారు కదా, వీకెండ్ ఎవరిది కంటెస్టెంట్లు అందరికీ సంబంధించి డిజైనర్ వేర్స్ అయితే పెట్టుకుంటారు. ప్రతి సీజన్ కూడా మన దగ్గర కూడా జరుగుతూ ఉంటుంది కదా. అట్లా వచ్చేటప్పుడు డ్రెస్సులకు సంబంధించి ఒక అమ్మాయికి ఫీమేల్ కంటెస్టెంట్ అయితే డ్రెస్ అంతా రెడ్ కలర్ ఆర్ కుంకుమ కలర్, మెరూన్ కలర్ ఆ టైప్లో ఉండి దానిపైన తలకు కూడా ఒక చిన్న డిజైన్, ఒక ఫ్లవర్ మాదిరిగా ఉంది, ఒక రిబ్బను సంథింగ్ అట్లా ఉంది. ఇంకొక ఆయనకేమో బ్లాక్ అండ్ రెడ్ ఉంది. ఇట్లా రకరకాల డ్రెస్ కోడ్ ఏమైనా మీరు పెట్టుకుంటున్నారా? మీ డిజైనర్స్కి ఇట్లా ఇస్తున్నారా? నా గేమ్ బాగా ఉంది, సూపర్గా ఉందంటే గోల్డ్ కలర్ డ్రెస్ పంపించండి వీకెండ్కి వచ్చేసరికి. లేదు నా గేమ్ డేంజరస్లో ఉందంటే రెడ్ పంపించండి. లేదు రెడ్ బ్లాక్ కాంబినేషన్ అయితే ఇంకొక రకంగా పర్వాలేదు, సో 50-50 అని. లేదా వైట్ ఉందంటే నీకు ఏం లేదు, ప్రశాంతంగా హాయిగా ఉంది, అట్లాగే కొనసాగిపోయి. ఇలా ఎల్లో అంటే మంచి శుభసూచకంగా ఉంది, సూపర్ భలేగా ఆడుతున్నాం. ఇట్లా డ్రెస్ డిజైన్స్ ఏమైనా మీరు చెప్పి చేయించుకుంటున్నారా ఏంటి అనేది అయితే క్లాస్ స్పీకరు. అఫ్కోర్స్ ఇది మన దగ్గర కూడా గతంలో కావచ్చు, ఇప్పుడే కావచ్చు, అదర్ లాంగ్వేజెస్లో కావచ్చు, ఇలాంటివన్నీ ఉంటాయి, ఉండకూడదని లేదు. మరి మన దగ్గర కూడా అట్లా అంత సీరియస్గా తీసుకున్నారంటే అక్కడ కిచ్చా సుదీప్ హోస్ట్ గారు, ఇక్కడ మన దగ్గర ఎందుకండి చెప్పరు ఏంటి, ఇట్లా కూడా చెప్పుంటే బాగుంటుంది కదా. వాళ్ళకి ఆ హింట్స్ వెళ్ళిపోతున్నాయంట ఆ డ్రెస్సుల వల్ల. హింట్స్ కావచ్చు, క్లూస్ కావచ్చు, అప్డేట్స్ కావచ్చు, లీక్స్ కావచ్చు, ఇన్పుట్స్ కావచ్చు, ఫీడ్బ్యాక్ కావచ్చు, ఏదైనా అనుకోవచ్చు. ఇప్పుడు రెడ్ డ్రెస్ అంటే నువ్వు డేంజర్లో ఉన్న ఒక హింటు, లేదా ఎల్లో కలర్ ఉంటే అంత బాగుందని ఒక లీకు, లేదా వైట్ ఇస్తే అంత సాఫ్ట్గా ఉందని ఒక ఇన్పుట్. ఇట్లా ఫీడ్బ్యాక్ ఏదో ఒక రకంగా డ్రెస్సుల ద్వారా వెళ్ళిపోతుందంటే, లేదంటే ఈ కాలర్ కింద ఏదైనా ఒక డిజైను, డేంజర్ అయితే డి అని, లేదా రెబల్లాగా ఆడుతున్నామంటే ఆర్ అని, లేదా బాగుందంటే గుడ్ అని, వెరీ గుడ్ అయితే ఇటు వి ఇటు జీ అని. ఇలా రకరకాలుగా బటన్ కలర్స్ కావచ్చు, బటన్ సైజు కావచ్చు, చిన్నదా పెద్దది కావచ్చు, వీకెండ్లో కాస్ట్యూమ్స్తో పంపించే షూ కలర్ కావచ్చు, మ్యాచింగ్ షూ పంపించారా, లేకపోతే అపోనెంట్లో పంపించారా, వాటికి మళ్ళీ పంపించే సాక్సుల కలర్ కావచ్చు. ఇలా రకరకాల హింట్స్ అయితే ఇచ్చుకుంటారు, అందులో డౌటే లేదు, అవసరమే, దాని గురించి ఎక్కువ ఆలోచించాల్సిన పని కూడా లేదు. మరి మన దగ్గర అక్కడ అంత చిన్న హింట్ అలా క్లూ ఇస్తేనే, ఇండైరెక్ట్గా ఏదో ఇన్పుట్స్ ఇస్తే అంత సీరియస్గా అయినా వార్నింగ్లు ఇచ్చి అడిగితే మీరు ఎన్ని జిమ్మిక్లు మ్యాజిక్లు చేసినా తాతకు దగ్గులు నేర్పవద్దు, మీరు ఎంత డీకోడ్ చేసుకున్న డ్రెస్ కోడ్ ద్వారా మేము దాన్ని డీకోడ్ చేసేస్తాం, బయటికి పంపేస్తాం, అన్నీ కనిపెట్టేస్తాం అని చెప్పేవాడు. మన దగ్గర కూడా చెబితే బాగుంటుంది కదా, మన దగ్గర అలాంటివి ఆశించవచ్చు అంటే పొరపాటును కూడా అలాంటివి ఏమి ఎక్స్పెక్ట్ చేయకండి. పర్టికులర్గా ఈ సీజన్లో, ఫ్యూచర్ సీజన్లో కూడా నేనంట. ఎందుకంటే మన దగ్గర ఈ హింట్స్ కావచ్చు, లీక్స్ కావచ్చు, ఇన్పుట్స్ కావచ్చు, ఫీడ్బ్యాక్ కావచ్చు, మామూలుగా కాదు కదా, టన్నులు కొద్ది వచ్చేస్తూ ఉంటే ఇంకెట్లా అవుతుంది? ఎందుకని ఇంకెందుకోసం వాళ్ళు ఆ చిన్న వీటి కోసం వాళ్ళు ఆలోచించుకోవాలి? ఆ డ్రెస్ డిజైన్ ద్వారా కోడ్ పంపించేదానికి అవసరమే లేదు ఇక్కడ. ఇప్పుడు మన సీజన్ చూసుకుంటే ఫస్ట్ వారం అందరూ వచ్చారు, 3వ వారం ఏంటి, ఒక 4 దిగొచ్చారు. అనూష అమ్మాయి, షాకీబు, నాగా, ఇంకొకరు దివ్య, వీళ్ళందరూ వచ్చారు. మొత్తం అరటపండు వలిచి నోట్లో పెట్టినట్టు చెప్పేశారు కదా, ఇది నీ ఆట, నువ్వు బిస్కట్, నువ్వు ఫసక్, నువ్వు పాయింట్లు పెట్టి గుచ్చినట్టుగా మాట్లాడతావు అంటే దెబ్బకి దమ్ము శ్రీజ ఊపిరాగినంత పని అయ్యింది. అవునా, నా పని ఇదా, నేను ఎంత ఘోరంగా హింసిస్తానని మాదిరిగా. అంతకంటే ఫీడ్బ్యాక్ ఏంటి? శ్రీజతో పాటు ఇంకొక అమ్మాయి ప్రియా కూడా అట్లాగే చెప్పారు. ఇక్కడ కళ్యాణ్కి నువ్వు ఎందుకు వచ్చావు, ఏం చేస్తున్నావు, అసలు వచ్చింది ఏంటి, పర్పస్ ఏంటి? అలాగే డీమోన్ పవన్కి అసలు దేనికోసం వచ్చావు, ట్రాక్ కోసం వచ్చావా, ఇందుకోసం వచ్చావా, నీకు సీరియస్నెస్ లేదు, మాకు అవకాశం వస్తే మేము ప్రూవ్ చేసుకుంటామని వాళ్ళు ఇవ్వాల్సిన ఇన్పుట్స్ అన్నీ ఇచ్చేశారు. దెబ్బతో ఆట అంతా మార్చుకున్నారు, ఆలోచనలు పడ్డారు. నీకంటే నాకు ఛాన్స్ వస్తే ఇంతకంటే ఆడతానంటే ఏంటి, నా ప్లేస్ నువ్వు రీప్లేస్ చేస్తావా, నాకంటే ఇచ్చి పడేస్తావా అని కళ్యాణ్ అనుకున్న తర్వాత వాస్తవాలు అతనికి నెమ్మదిగా అర్థమయ్యాయి. అట్లాగే వాళ్ళందరూ వచ్చారు, కడిగి పడేసేపు మొత్తం ఎవరిది ఏంటనే అర్థంలో చూపించేశారు, ఇది నువ్వు బిగ్ బాస్ హౌస్లో నీ ఆట ఇదని. అంతకంటే ఇన్పుట్స్ ఏంటి, డైరెక్ట్ ఫీడ్బ్యాకే. ఆడియన్స్ ఏమనుకుంటున్నారో అంత చక్కగా చెప్పేస్తే ఇక అప్పుడు మిగతా వాళ్ళు వెళ్ళిపోయినా సరే దివ్య వచ్చింది, కంటిన్యూ అవుతుంది. ఆవిడ ఏకంగా 3వ వారం వచ్చి హౌస్లో కొనసాగుతూ 1 నుంచి 13 వరకు నెంబర్స్ ఇస్తూ, ర్యాంకింగ్స్ ఇస్తూ, ఎవరికి ఎందుకని కూడా చెప్పేసింది. ఇంకా అంతకంటే ఫీడ్బ్యాక్ ఏంటి, బర్నే ఫస్ట్ పొజిషన్. అప్పటికి ఆయన అట్లాగే ఉండేది, ఆ కామనర్స్గా వచ్చిన వాళ్ళందరూ టార్గెట్ చేసి దెబ్బతో అతను జోలికి వెళ్ళడం మానేశారు. గేమ్ అక్కడితో వాళ్ళు అతను టార్గెట్ చేయడం ఆపేశారు, అతను ఎలివేషన్ కూడా అక్కడితో ఆగిపోయింది.
ఇక డేంజర్లో ఉన్న వాళ్ళందరూ అవునా సర్లే మనం ఎక్కువ చేసి తినండి అని ఉన్నారు. కాన్ఫిడెన్స్ వచ్చిన వాళ్ళందరూ కొద్దిగా అతి చేశారు. అటు తిరిగి ఇటు తిరిగి మొత్తానికి ఫుల్ ఫీడ్బ్యాక్ వచ్చేసింది. సరే ఇక అయిపోయింది. ఆవిడకి 2 వారాలు జరిగింది. మళ్ళీ 5వ వారం వచ్చింది. 5వ వారం వచ్చేసరికి ఏకంగా ఈసారి మళ్ళీ 6గురు వచ్చారు. ఏకంగా 6 మంది వచ్చి ఆయాష, రమ్య, మాధురి అయితే వేరే లెవెల్ ఇన్పుట్స్ ఇచ్చేసారు కదా. నామినేషన్లో కావచ్చు, గొడవల్లో కావచ్చు, ఒక తండ్రి కూతురు బాండ్ ఉంటే అయిపోద్దా, ఫినాలకి వెళ్ళిపోవచ్చానా, లేకపోతే ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటే వెళ్ళిపోవచ్చాను. ఆయాష ఇంకా బోల్డ్గా దడదడలు ఆడించింది. బయట ఆడియన్స్కి నచ్చట్లే. ఇక్కడ స్టార్ మా సీరియల్స్ నడుస్తూ ఉన్నాయి. ఇంకెందుకు మీరు ఇక్కడ మళ్ళీ డ్రామా నడిపించక్కర్లా, సీరియల్స్ పండించక్కర్లా అని ఆవిడ చెప్పాల్సిన చెప్పేసి రమ్య ఇక 2 చేతులు కలిస్తేనే చాపట్లో నువ్వు లీనియన్స్ ఇస్తున్నావు. రమ్య మాదిరి మాట్లాడుకోవడం, చెప్పుకోవడం, అమ్మాయిలు పిచ్చానో అట్లా ఇట్లా అన్నో ఆ వాళ్ళు చెప్పిన ఇన్పుట్స్ ఇంకా అర్థమయ్యాయో లేదో అర్థం కాలేదని లెక్క వీడియోలు వేసి మరి 70mm జూమ్ చేసి మరి స్పెషల్గా కన్ఫెషన్ రూమ్లోకి తీసుకెళ్ళి కూడా నాగార్జున గారు మరింత క్లారిటీ మరింత ఇన్పుట్స్ కూడా అందించారు కదా. ఇంకెంతకంటే కావాలా? వచ్చిన 6గురిలో 3 ఫీమేల్ కంటెస్టెంట్లు ఇవ్వాల్సింది ఇంకెవరు ఇవ్వలేరు. అంత స్థాయిలో ఇచ్చేశారు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా. ఇంకా అర్థం కాలేదేమో డైరెక్ట్ సినిమాలో కూడా చూపించారు వాళ్ళకి. ఇక నిఖిల్, గౌరవ్, సాయి కొద్దిగా తగ్గారు కానీ మొహమాటంగా చెప్పారు కానీ వాళ్ళు అసలు మొహమాటమే లేకపోయాయి. సరే 5వ వారం అట్లా అయిపోయింది. ఆ తర్వాత వారమా 6వ వారమా 7వ వారమా శంకర్ సాకేత్ వచ్చాడు. పాటల రూపంలో, ప్రాసల రూపంలో, పంచుల రూపంలో ఆయన చెప్పాల్సింది చెప్పేస్తే హైపరాది వచ్చేసి ఇంకా ఎవరిది ఏ పొజిషన్ అమ్మ తనూజ నువ్వు ఏకంగా విన్నర్, ఫస్ట్ ఫీమేల్ విన్నర్ కావచ్చు, బిందు బాధక తర్వాత నువ్వే ఆ రికార్డు వస్తుంది ఆయన చెప్పడం. ఇక అందరి గురించి కూడా ఆడతా పాడతా ప్రాసలతో పంచులతో అతను ఇవ్వాల్సిన ఇన్పుట్స్ అన్నీ ఎవరు ఏ పొజిషన్ ఎట్లా ఆడుతున్నారు, ఎట్లా కన్ఫ్యూజ్ అవుతున్నారు చెప్పాల్సిందంతా చెప్పేశాడు. ఇంకా సరే ఇక్కడతో నేను బ్రేకులు వేశారా, ఆపారా, ఆటను ముందుకు తీసుకెళ్తారని మళ్ళీ అక్కడ కూడా ఆపలేదే. మళ్ళీ ఏకంగా 7వ వారమా 8వ వారమా భరణి, శ్రీజ, దమ్ము శ్రీజ ఇద్దరూ వచ్చారు. వీళ్ళతో పాటు ఇంకా ఎలిమినేట్ అయిపోయిన ప్రియా, మనీషు, సృష్టి, ఫ్లోరా అందరూ వచ్చారు. నామినేషన్లు చెప్పారు. బయట ఒక ఆడియన్గా చూసింది. వాళ్ళకి ఏం అర్థమైంది, ఎట్లా రీచ్ అయిందో అంతా కూడా. ఇంకా వాళ్ళు రమ్య వాళ్ళు అయితే డీమోనికి కూడా నీది బాగా బ్యాడ్ అయిపోయిందిరా, ఎందుకు చెబుతున్నా అర్థం చేసుకో, మీ ఫ్రెండ్స్ ఫీల్ అవుతున్నారు, మీ ఫ్యామిలీ కూడా ఫీల్ అవుతున్నారు, నువ్వు ఎందుకు వచ్చావా అస్సలు బాగాలేదురా, బ్యాడ్ అయిపోయిందని ఆ అబ్బాయికి చెప్పడం. అలాగే రీతు చౌదరి గురించి వాళ్ళ అమ్మగారు ఫోన్ చేసి బాధపడ్డారని మాధురి చెప్పడం. ఇట్లా ఎవరు ఎంత ఇవ్వాలి అంతా ఇచ్చేశారు కదా. ఇంకేముంది? ఏమైనా దాచారా, దాగుడు మొదలు ఆడారా? అంతా ఫ్లడ్ లైట్ల వెలుగులో ఈ సీజన్ అంతా నడుస్తూ ఉంది. ఇంకేం దాచారని ఇంకా డ్రెస్ కోడులతో చిన్న హింట్స్ ఇవ్వాల్సిన అవసరం ఉందో చెప్పండి. ఇక 8వ వారంలో చెప్పే కదా వీళ్ళందరూ వచ్చారు. శ్రీజ వచ్చి ఇన్పుట్స్ ఇస్తూ నామినేషన్ చేసింది డాగర్ దించి. ప్రియా అట్లాగే శ్రీజ, మనీష్, మర్యాద, భరణి అందరూ వచ్చారు. ఎవరు చెప్పాల్సిన పాయింట్లు అన్నీ చెప్పేశారు. సృష్టి, ఫ్లోరా మళ్ళీ కడిగేశారు, అడగాల్సినవి అడిగేశారు. ఎవరిది ఏంటనేది కళ్ళకు కట్టినట్టు చూపించేశారు. ఆ తర్వాత ఏంటి, భరణి హౌస్లో ఉంటే శ్రీజ ఒక వారం రోజులు ఉండి కూడా వెళ్తా నేను చెప్పిన మన గుర్తుపెట్టుకో మర్చిపోకని కూడా మరొకసారి ఆయనకి చెప్పి కూడా పోయింది కదా. ఎవరిని నమ్మకు అనేసి ఇప్పుడు భరణి ఎట్లా చెబుతున్నాడో అప్పుడు డాగర్ పొడిచేటప్పుడు తనుజ నువ్వు ఎవరిని నమ్మకు, నేను నీళ్ళను కూడా నమ్మకని ఆయన చెప్పినట్టుగా ఆ బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత రాముని అయితే ఇప్పుడు వదిలేశాడు. ఫ్రీ బర్డ్లేగా వాడిదేం బయట అంత లేదులే, నేనే ఎక్కువ ఊహించుకొని అనవసరంగా పిలిచి హగ్గులిచ్చి ముద్దులు పెట్టి వీడు చిచ్చర పిడిగో వీడు రచ్చరంబోలో లేపాను. కానీ దానికి ఇప్పుడు ఏంటంటే ఆయాష వచ్చిన తర్వాత మారిపోయింది, బాట పోయిందబ్బా, ఈ రకంగా కవరేజ్ ఇస్తాడు ఆయన. మొత్తానికి నేను బయటికి వెళ్ళి వచ్చి చూశాక నాకు అనిపించిందని చెప్పొచ్చు కదా. ఇదే భరణిలో ఉండే డొంక తిరుగుడు గుణం అంటారు దాన్నే. ఆయాష వచ్చిన తర్వాత పోయిందా, అంతకుముందు ఎరగొట్టి స్పోర్ట్ చేశాడు, ఎలాగైనా అదే ఆడుతున్నాడు. కాకపోతే ఒక మంచి సూపర్ డూపర్ హిట్ సాంగ్తో హౌస్లోకి అడుగు పెట్టాడు కనుక వేరే లెవెల్లో ఉంటుందేమో ఫాలోయింగ్, ఓట్లు గుద్దు పడేస్తారేమో అనుకున్నాడు. కానీ అంత కనెక్షన్ రాలేదు. ఆ విషయం బయటికి వెళ్ళి వచ్చాక తెలిసింది. ఆ విషయం డైరెక్ట్గా చెప్పడం. ఆయాష వచ్చి ఆట మార్చేసింది. ఆయాష వచ్చి ఇంకా అతనికి ఏదో ఒక దన్నుగా నిలిచింది. కానీ ఇక సుమన్ శెట్టితో కూడా దూరంగా బాగుంది కాబట్టి బాగుంది అన్నట్టే ఉన్నాడు. ఇక వీటన్నింటితో పాటు వీకెండ్లో హోస్ట్ రావడం, వీకెండ్లో ఆడియన్స్తో వాళ్ళు చెప్పించడం, గేమ్ చేంజ్ చేయాలనుకుంటే ఆ రకంగా ఇవ్వడం, ఇన్ని జరుగుతూ ఉన్నాయి. ఇంకా ఏంటి, ఇవన్నీ చాలా అన్నట్టుగా. ఇక జనరల్గా అయితే ఫ్యామిలీ వీక్ ఎప్పుడు 10-11 వారాల్లో పెడతారు. ఈసారి అయితే దాన్ని 12వ వారం పెడతారని నాకు తెలుస్తూ ఉంది. దాని వెనక భయంకరమైన స్కెచ్ ఉంది. దాని గురించి మరొకసారి మనం స్పెషల్ వీడియోలో మాట్లాడదాం. అయితే ఈ ఇన్పుట్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే ఇప్పుడు గత సీజన్ 7లో శివాజీయే కదా, సీజన్ 7 శివాజీ వాళ్ళ సీజన్ 5th వారానికే ఫస్ట్ వీకే అతను విన్నర్ అనే వైబ్ వచ్చేసింది. 5th వారానికైతే ఇంకా పక్కా అనిపించింది. వైల్డ్ కార్డులు ఎప్పుడు వచ్చారో కంప్లీట్గా శివాజీ అయిపోయింది, మనం గెలిచేసాం ఇంకెందుకైనా మాదిరిగా అంతవరకు కింగ్ అవుతాడు అనుకుంటే ఇక కింగ్ మేకర్ అయ్యి పక్కన పడేశాడు. ఏకంగా అతను విన్నర్ అవ్వాలనుకున్నాడు. ఏకంగా 3వ ప్లేస్కి వచ్చి అసలు 3వ వారం 2వ వారం వెళ్ళిపోతాడు అనుకున్న పల్లవి ప్రశాంత్ను భుజాన మోసి అతన్ని విన్నర్ చేసి అతను కింగ్ అని చేసి అతను కింగ్ మేకర్ అయిపోయాడు. ఇన్పుట్స్ వల్ల వారం కాన్ఫిడెన్స్ వచ్చేసి ఇంకా చాలు మనం ఆడేసాం గెలిచేసాం ఇంకా కొత్తగా ఆడేది ఏముందని వదిలేశాడు. శివాజీకి దెబ్బ పడిపోయాయి. అట్లాగే అమర్దీప్ అప్పుడు వైల్డ్ కార్డులు వచ్చిన వాళ్ళు ఆ ఎంపైర్ అయినా మన వచ్చాడు కదా అంబటి,
అర్జున్ వీళ్ళందరూ వచ్చి కూడా అతన్నే టార్గెట్ చేసి నామినేషన్ చేస్తే అల్లాడిపోయాడు. ఆ వారమా పై వారమా పోతాడేమో బయటకు అనుకున్న అమర్దీప్ని ఏకంగా ఈ శివాజీ కూడా టార్గెట్ చేసి వాళ్ళు ఇన్పుట్స్ ఇచ్చి మార్చుకొని ఇలా ఓవర్ఫ్లో వచ్చేసింది. అప్పుడు కూడా ఆయన ఏకంగా రన్నర్ వరకు వచ్చాడు. అట్లాగే ప్రిన్స్ షెవార్ను కూడా ఏం పేరైనా శివాజీయే భుజం కాసి మార్పులు చేర్పులు చేయించుకొని ఇన్పుట్స్ వల్ల అలాగే మొత్తానికి శివాజీలో ఉన్న ఘనత ఏంటంటే ఒక విన్నర్ని, ఒక రన్నర్ని, ఒక టాప్ 5 కంటెస్టెంట్ని, ఆ టాప్ 4 కంటెస్టెంట్ తయారు చేసి అతను ఆ సీజన్కి పెద్ద కొవ్వె తేపి వెలుగులు పెంచాడు. ఆయన కరిగిపోయాడు. అట్లాగే ఈ సీజన్లో కూడా ఇన్పుట్స్ 1, 2 కాదు, వరద, ప్రవాహం, సునామీ అలాగొచ్చి పడిపోతా ఉంటే ఇంకా కిచ్చా సుదీప్లాగా ఆలోచించడం అంటే మనం అసలు కుదరదు కదా, సెట్ కాదు కదా. వాళ్ళు పాప చిన్న ఇన్పుట్స్తోనే కన్ఫ్యూజ్ కుద్దా, రెడ్ డ్రెస్సా, బ్లాక్ డ్రెస్సా, ఎల్లో డ్రెస్సా, బటన్ పెద్దదా చిన్నదా, సాక్సులు రెడ్వా, వైట్వా, ఎల్లోవా, బ్లూవా, బ్లాక్ ఇలా కింద మీద పడుతున్నారు డ్రెస్సుల మోడల్ బట్టి. అది కూడా వాళ్ళు కంట్రోల్ చేసేద్దామని చెబుతూ ఉంటే తెలుగు బిగ్ బాస్ వాళ్ళు చూస్తే ఏమైపోతారు, అయ్యి బాబు ఇన్ని ఇన్పుట్స్ ఇస్తే ఇంకేం కావాలి, ఎలా నచ్చితే అలా మార్చుకోవచ్చు కదా, ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలి, అక్కడ స్ట్రాటజీలు వేయాలి, ఎలా బిస్కెట్ చేయాలి, మొత్తం బయట ఉండి ఆడుకున్నట్టే ఉంది కదా, వాళ్ళు అల్లాడిపోతారేమో. ఇప్పుడు అక్కడ ఖచ్చితంగా వాళ్ళు అలాగే డిస్కస్ చేసుకుంటారు కన్నడ బిగ్ బాస్ వాళ్ళు కూడా. అరే తెలుగులో అన్ని ఇన్పుట్స్ అందుతూ ఉంటాయి, ఫీడ్బ్యాక్ ఇస్తూనే ఉంటే ఇక్కడ డ్రెస్సుల గురించి ఎంత పంచాయతీ అవుతుందంటే భలే గుంద్రబాయి అనుకుంటారు. మరి మీకేమనిపించింది ఓవరాల్గా మెసేజ్ పెట్టండి. అట్లాగే ఇంతవరకు లైక్ చేయండి. జర్నలిస్ట్ సతీష్ న్యూస్ బోల్ 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకొకటి ఏంటంటే ట్రాక్ల గురించి అడిగారంటే సుదీప్ అయితే గట్టిగానే ఇచ్చాడంట అక్కడ వాళ్ళకి. ఏమంటే మీరు ఏమైనా ఉంటే బయటికి వెళ్ళి చూసుకోండి అమ్మా, ఇక్కడ వద్దు, ఇది బిగ్ బాస్ హౌస్, మీ రియాలిటీ షోలో మీరు రియల్గా ఉండండి, ఇది నాకు ఫేక్ అనిపిస్తుంది, మీరు ఇక్కడ టైటిల్ గెలవడానికి వచ్చారు, పక్క మనిషిని గెలవడానికి కాదు, ఏది ఉన్నా బయట మీ ఇష్టం, పెళ్ళే చేసుకుంటారో ఇంకేం చేసుకుంటారు ఏమన్నా చేసుకోండి, బట్ హౌస్లో మాత్రం కొన్ని పాటించండి, అంటే వద్దు ఇది ఫేక్ అనిపిస్తుందని కడిగి పడేసాడంట. అలాంటివి ఇక్కడ ఎలాగండి ఎక్స్పెక్ట్ చేస్తాం మనం. ఇక నాగార్జున గారే సగం ఎంకరేజ్ చేస్తారు, అవి ఫన్ కోసమో, ఎంటర్టైన్మెంట్ కోసమో, కంటెంట్ కోసమో ఏదో ఒక రకంగా సరే ఉంటే బెటర్లే, ఈ రకంగా వస్తుంది, మళ్ళీ అందులో ఆ ఒక ట్రాక్లో ఒక ట్రయాంగిల్ కూడా కుదిరితే ఇంకా మంచిది, ఇంకా కంటెంట్ వస్తుంది, అర్థమైంది కదా. ఇట్లా రకరకాలుగా ఈ టీం నుంచి కూడా ఎంకరేజ్ చేసేదే వస్తుంది తప్ప మరీ కరాఖండిగా మీరేంటి, మీరు వచ్చిన పర్పస్ ఏంటి, ఎందుకు వచ్చారు, ఏం చేస్తున్నారు, ఇందుకోసం వచ్చారా, ఇట్లా అయితే కష్టం, వేస్ట్, వెళ్ళిపోండి అని ఎప్పుడైనా మందలించిన సన్నివేశాలు చూసామా. కొందరికైతే ఇన్పుట్స్ ఇస్తారు కావాలని, వాళ్ళని కాపాడాలి అనుకుంటే, కొందరైతే ఎలా బిస్కెట్ అయిపోయినా మాకు పర్వాలే, మీరు ఇలాగే ఈ ఫ్లోలో ఇలాగే వెళ్ళిపోయి ట్రాక్లో వెళ్ళిపోయి ఫసక్ అయిపోండి, బిస్కెట్ అయిపోండి ఆడియన్స్ దృష్టిలో అట్లా ఎంకరేజ్ చేస్తారు. వాళ్ళు కావాలనుకుంటే ఇన్పుట్స్ ఇస్తారు, ఎవరికి ఎలాగైనా, అక్కర్లేదు అనుకుంటే ఎలాగైనా ఇవ్వరు. సో మరి మీకేమనిపించిందో ఓవరాల్గా. నేనైతే ఇంకా ఈ వచ్చే సీజన్కైనా మారుతుందేమో చూద్దాం. మరి మీకు ఇన్పుట్స్ అలా ఇవ్వడం రైటా రాంగా, ఓవర్ఫ్లో అయ్యిందా లేదా, ఏమనిపించింది కూడా ఒక కామెంట్ అయితే పెట్టండి. ఈ వీడియోకి ఎంతవరకు లైక్ చేయబోతే లైక్ చేయండి. జర్నలిస్ట్ సతీష్ న్యూస్ బోల్ 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని అట్లాగే కెప్టెన్సీకి సంబంధించి ఎవరయ్యారు, ఎట్లాంటి టాస్కులు, ఎలాంటి ట్విస్టులు అన్నీ కూడా ఇప్పటికే జర్నలిస్ట్ సతీష్లో వీడియో అప్లోడ్ చేశారు, ఆ వీడియో కూడా మిస్ కాకండి.